अस्सलाम वालेकुम नाजरीन, हाईटेक टीवी न्यूज़ इंडिया में आपका खैर मकदम करता हूं। मैं आपका दोस्त मोहम्मद इब्राहिम, ब्यूरो चीफ मोहम्मद मजीद रिपोर्टर के साथ। संगारेड्डी में शानदार बोनाल त्यौहार। टीपीसीसी वर्किंग प्रेसिडेंट जग्गारेड्डी की जेर क़यादत संगारेड्डी में बोनाल त्यौहार इंतहाई जोश व खरोश के साथ मनाया गया। अकीदतमंदों ने भक्ति श्रद्धा के साथ माता की मूर्तियों को बोनाल पेश किए और शोभा यात्रा निकाली। इस मौके पर जग्गारेड्डी ने नौजवानों से गांजा और मंशियात से दूर रहने, जबकि वालिदैन से छोटे बच्चों को मोबाइल फोन ना देने की अपील की। इन्होंने कहा कि मोबाइल फोन की लत बच्चों की याददाश्त और मुस्तकबिल पर मनफी असर डाल रही है। इन्होंने कहा कि अगर हम अपने वालिदैन की अच्छी तरह खिदमत करेंगे तो कल हमारे बच्चे भी हमारी अच्छी तरह देखभाल करेंगे। जग्गारेड्डी ने बताया कि तेलंगाना में गांजा और ड्रग्स के खात्मे के लिए हुकूमत सख्त इक़दाम कर रही है। संगारेड्डी बोनाल त्यौहार में जग्गारेड्डी का अहम पैगाम वक्त दोपहर 1 बजे से रात 10 बजे तक खत्म हुआ। आइए ताज़ा तरीन खबरों के लिए देखते रहिए हाईटेक टीवी न्यूज़ इंडिया संगारेड्डी। కూడా గంజాయి ఆ సిగరెట్లలో పెట్టి అమ్ముతున్నారు. మీకు తెలియకుండానే గంజాయితో కూడుకున్న సిగరెట్ తాగడం వల్ల వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది యూత్ అంతా గమనించాలి. వాస్తవంగా చెప్పాలంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు మా పిసిసి మహేష్ గౌడ్ కానీ మా క్యాబినెట్ మినిస్టర్లు నిజం చెప్తున్నా కదా, ఈ గవర్నమెంట్లో హైదరాబాద్లో గంజాయిని అరికట్టడము, గంజాయిని బ్రేక్ చేయడము కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక హైదరాబాద్ కంట్రోల్ చేసింది. పోలీస్ అధికారులు కూడా హైదరాబాద్తో పాటు సంగారెడ్డి ప్రాంతంలో ఎక్సైజ్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కూడా మిగతా రాష్ట్రాల నుంచి వచ్చే గంజాయి కూడా తెలియకుండానే బ్రేక్ చేసేసి ఇంకా చేస్తున్నారు. ఇంకా ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి. ఎందుకంటే ఇసంటి విషయాలు మా కూతురు అన్నది, నాన్న ఎన్ని చెప్పినా అది ఎక్కడ చాలా మందికి అన్నది. నష్టం అయితే చెప్తుంది, కానీ అప్పటి వరకు మీ చేతులుగానే అన్నీ వెళ్ళిపోతుంది. అందుకే నేను సంగారెడ్డి నియోజకవర్గముతో పాటు మీడియా ద్వారా చూస్తున్నాను ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, సిగరెట్లు తాగే వాళ్ళు అందులో గంజాయి ఉందా లేదా చెక్ చేసుకోండి. చాక్లెట్లు తినేవాళ్ళు, లేకపోతే బర్గర్స్ తినేవాళ్ళు, బర్గర్ తినేవాళ్ళు దాంట్లో కూడా మత్తు పదార్థాలు పెడుతున్నారంట. అలాంటివి కూడా జాగ్రత్తగా చూసి తినండి. దానితో పాటు గ్రౌండ్ కొండరు, అందరూ పోతారా లేదా? గ్రౌండ్ కొండరా, ఎక్సర్సైజ్ చేయండి. నేను గ్రౌండ్ పోయినాకో గ్రౌండ్ నిండిపోతుంది. కరెక్ట్ కాదు. సరే, మీరు చదువుకున్నారా? మంచి చదువుకోవాలి. ఎంతమంది ఉన్నారు చూద్దాము. నేను చివరిగా మీ అందరూ చెప్పేది ఏంటంటే, తల్లిదండ్రులు కష్టపడి మేము చదివిపిస్తున్నారు. మంచిగా చదువుకోండి, మంచి ఉద్యోగాలు చేయండి, తల్లిదండ్రులు మంచిగా చూసుకోండి. తల్లిదండ్రుల కష్టం, తల్లిదండ్రులకు మనము కష్టపెట్టవద్దు. ఎందుకంటే కాబట్టి తల్లిదండ్రులను కష్టాన్ని వృధా చేయకండి. తల్లిదండ్రుల కష్టాన్ని నేను ఏదైనా మగపిల్లగా చెప్తున్నాను. ఆడపిల్లలు చదువుతున్నాను, మొగలతోనే నాకు వర్షం విన్నారా? నేను ఎంతమందిని చూస్తా. నా దగ్గరికి హైదరాబాద్లో అక్కడ ఉంటే ఈ పని ఇళ్ళ పని చేసుకొని
సార్ నా కూతురు బీటెక్ చదువుతుంది, ఒక సంవత్సరం ఫీజు కావాలి, లేదా ఇట్లా ఆడపిల్లల తల్లిదండ్రులు వచ్చి అడుగుతున్నారు, మగపిల్లల తల్లిదండ్రులు అడుగుతలేదు. ఎందుకు అది చెప్పరా? పిల్లలు పాడైపోతుంది సార్. ఎందుకు? సిగరెట్ గంజాయి అవి అలవాటు అవుతున్నాం మేజర్గా మేజర్గా అవి వాళ్ళ కడగం అవ్వాలి సార్. అది మనం చెప్తుంది వాళ్ళ కడగం అవ్వాలి, మనం చెప్తాం. అంటే ఓన్లీ మగపిల్లలు దోస్తులు కలుగుతారు, నైట్ మొత్తం తిరుగుతారు, ఎక్కడ కూర్చుంటారు. ఫ్రెండ్ కానీ బర్త్డే ఉంది మమ్మీ వస్తున్నా 12 అవుతుంది 1 అవుతుంది అంటారు. అట్లనే అవుతుంది. ఇక అంతే. మరి ఎట్లా మరి మీరే చెప్పాలి సార్. చెప్పు. అరే నేనంటే దగ్గర పెట్టుకొని చెప్పు. ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టేస్తావు తల్లిదండ్రులు ఏం చేస్తాడు? ఇక వస్తున్నాడు డోర్ పెట్టుకుని వాళ్ళు ఏం చేస్తాడు? వాళ్ళు ఫోన్ లేపిన తర్వాత ఏం చేస్తాడు? అమ్మా నేను ఇంటి దగ్గరనే ఉన్నా ఏడున్నో మెట్లెక్కి వస్తాను వాటి కోరుకుంటుంది ఏముంది. ఆ తర్వాత అమ్మ తీసుకుపోయి లోపల పండబెట్టిన తర్వాత వాళ్ళ దోస్తు ఫోన్ చేస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఫోన్ చేశారు, తల్లిదండ్రులు ఫోన్ చేస్తే వాళ్ళేమంటారు? నీ ఓడు మా దగ్గర ఏమి కదా సొల్యూషన్ మైండ్ మంచిగా పెట్టుకో. వాడికి నాకు కన్సల్ట్ లేదు, వాడికి నాకు సంబంధమే లేదు. ఎందుకు సంబంధం లేదు? ఇద్దరు దగ్గర పోయేది కదా, చెప్పిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేస్తారు? అరే మీ ఇంటి దగ్గరికి వచ్చినప్పుడు మా డాడీని కూడా పంపించారు, మీ అమ్మ ఫోన్ చేసి నేను అడిగితే మీ దగ్గరికి మీ అమ్మ ఫోన్ చేస్తే ఇప్పుడు ఆ కొడుకుని ఏం చేయాలి? మళ్ళీ చేస్తే ఆ కొడుకుని ఏం చేయాలంటే వాడు మానసికంగా వాళ్ళ దగ్గర ఏ మానసికంగా ఒక డబ్బులు లేకుండా ఏం లేకుండా ఫీజులు లేకుండా వాడికి ఇచ్చిందనుకో వాడే సరిగ్గా తండ్రిగా నువ్వు చెప్తున్నావు, నువ్వు చెప్పు. ఈ పాయింట్ లోపలైతే ట్రాన్స్జెండర్స్ ఏ ట్రాన్స్జెండర్ క్యాబిన్ టైప్ లో కడుతున్నారు. ఆ లోపల ఏం చేస్తున్నారో బయట వాళ్ళు గ్రహిస్తలేదు. తెలంగాణకు వస్తున్నారు, మన సిగరెట్లు తాగడం, ఇతనే ఇష్టాంతరం వేయడం వల్ల చాలా మంది యూత్ ఖరాబ్ అవుతున్నారు. అదేవిధంగా బయట చాలా మంది రోడ్ల మీద నైట్ అంతా కనిపిస్తుంది. అంటే ఇష్టం మస్తు జరుగుతున్నాయి. దీనికోసం ఎవరు పట్టించుకోరు. ఏమైనా కానీ మన గొడవలు ఏం చేయాలి? దానికి ఏం డబ్బులు ఇవ్వడు. వాళ్ళకి సంబంధించిన పని ఎంతవరకు అవసరమో అంతవరకు డబ్బులు ఇవ్వాలి. ఎప్పుడు దోస్తులు ఇస్తారు కదా. టైం తర్వాత బయటకు వదలదు తల్లిదండ్రులు అయితే. ఇది మేజర్ పాయింట్. తల్లిదండ్రులు టైం దాటింటే పిల్లలు బయటకు వదలదు. నా బిడ్డ ఎక్కడ పోయింది టైం కనే విషయం వాళ్ళు గ్రహించుకొని ఉపయోగించుకోవాలి. ఇదే సొల్యూషన్ సార్. ఇంకా బర్త్డే ఉన్నాయని ఒక టైం అనేది లిమిట్ పెట్టుకొని పిల్లలను బయటకు పంపిస్తే వాళ్ళకు చాలా కంట్రోల్ అయిపోయింది. తల్లిదండ్రుల కంటే మనం ఏం చేయలేదు. ఇక్కడ ఉండి మనం చెప్తాం, మీరు చెప్తున్నారు మేము వినగలగాలి. ఆ వినే టైం దాటి ఆమె ఏం చెప్తుంది? గంజాయితో సిగరెట్లు వస్తే అవి తాగుతున్నారు. తెలియక పిల్లలు ఆ సిగరెట్లు తాగి మత్తుకు బానిసలయ్యి తెలియకుండానే వాళ్ళ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. అది మత్తు సిగరెట్ అని తెలిసే లోపల బాడీ మీద గంజాయి వచ్చేస్తాయి. దాని తల్లిదండ్రుల బాధ్యత ఏంటి? చాలా మంది అమ్మాయిలు లేడీస్ కొందరు కార్మికులు ఉన్నారు, ఆధారపడిపోయి అది అవన్నీ కాదు, అది ఏమేమో అది ఏమన్నాడు? తల్లిదండ్రుల బాధ్యత తీసుకుంటే మేజర్ పాయింట్ సార్. తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి కానీ ఒక 18 ఏళ్ళ కుర్రోడు 18 ఏళ్ళు రావు, వాడు బయట వేసుకొని ఇష్టానుసారంగా తిరుగుతారు. అది ఎవరైనా సరే నేనైనా తప్పు. పంపించకపోతే ప్రాబ్లమ్స్ చాలా తగ్గుతాయి. ఆ ఏజ్ లిమిట్ లో ఉన్నప్పుడు తల్లిదండ్రులు బయటికి పంపించకపోతే చాలా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. తన కొడుకులు తన బిడ్డలు వాళ్ళు టైం దాటింది, ఈ టైం అయినా కొడుకు ఇంటికి రాలేదని వాళ్ళు గ్రహించాలి. ఏముంది అది చూస్తే చాలా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అన్న
అన్న నేను మాట్లాడుకుంటే బోనాల ఏడాదికి ఒకసారి నాకు ఇక్కడ దొరుకుతారు బోనాల పండుగ జాతరలో వినాలా వినండి. నేను అనేది ఏంటంటే మనకు తల్లిదండ్రులకు ఇబ్బంది లేకుండా